AP TET, DSC, 2024. 4th Class Telugu. Part 03. AP TET. ముగ్గులో సంక్రాంతి. ముగ్గులో సంక్రాంతి పాఠ్యాంశ ప్రక్రియ. వ్యాసం. ఇతివృత్తం, సంస్కృతి, సాంప్రదాయాలు. ఈ పాఠ్యంలో అనూష వాళ్ళ తమ్ముడు ఆదిత్య కలిసి వాళ్ళ అత్తమ్మ ముగ్గుల పోటీలో వేసే ముగ్గును చూడడానికి వెళ్లారు. అత్తమ్మను ముగ్గుల పోటీ వద్ద చూసి అదిగో అత్తమ్మ అన్నాడు ఆదిత్య. అత్తమ్మ ఒకే ముగ్గులో భోగి మంట, గంగిరెద్దులు, గాలిపటాలు భలేగా వేశావే అంది అనూష. భోగి రోజు సాయంత్రం రేగుపళ్ళు, శనగలు, చెరకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపుల రేకులు కలిసి భోగి పళ్ళు పోస్తారు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడాన్ని ధనుసక్రమానం అంటారు. దీనిని ధనుర్మాసం అని కూడా అంటారు. పశువులను పూజించే పండుగ కనుమ. దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి ప్రయాణ సూచికగా రథంలో సూర్యుణ్ణి నిలిపి రథం ముగ్గు వేస్తారు. సంక్రాంతి పండుగ రోజు అనేక పందెలతో పాటు బొమ్మల కొలువు కూడా పెడతారు. పదాలు, అర్థాలు. పద్మం తామర పువ్వు, ధనస్సు వీళ్ళు, రాశి నక్షత్రాల గుంపు, కలశం చిన్న కొండ లేదా చెంబు, ఆయనం గమనం. ముస్లింలు జరుపుకునే పండుగలలో పవిత్ర పండుగ రంజాన్. దీనిని ఈద్ అని, ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు. రంజాన్ పండుగ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు ప్రారంభమవుతుంది. దక్షిణాయన ఈ రోజు రాత్రి చంద్రదర్శనం కాగానే మసీదులలో చేయు ప్రత్యేక ప్రార్థనలు, తరవీ నమాజ్. రంజాన్ నెల అంతా ఉపవాసం చేస్తారు. తెల్లవారు జామున 4 గంటలకే నిద్రలేస్తారు. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేయడాన్ని ఏమని పిలుస్తారు? సహరీ. పగలంతా ఉపవాసం చేస్తారు. సూర్యాస్తమయం తరువాత ఉపవాస దీక్ష విరమిస్తారు. దీనిని ఇఫ్తార్ అని అంటారు. ముస్లింలు సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం, సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు చేయు దానాధర్మలను ఏమంటారు? జకాత్. రంజాన్ నెల చివరలో చంద్రదర్శనం షవ్వాల్ నెల ప్రారంభం అవుతుంది. తరువాత రోజు పెద్ద ఎత్తున ఈద్ పండుగ జరుపుకుంటారు. ఈద్గాహ్కి వెళ్లి సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఇంటిల్లపాది ఆ రోజు ఉదయం సేమ్యా పాయసం సేవిస్తారు. తమాషా పదాలు. మట్టి అనగా అర్థం మన్ను. మట్టి మనుషులు అర్థం శ్రామికులు, శ్రమజీవులు. మట్టిలో కలిసిపోవడం మరణించడం. మట్టి పాలైన వృధా అయిన. మన్ను తిన్న పాములగా కదలక, మెదలక. నోట్లో మట్టి కొట్టడం అన్యాయం చేయడం. తల అనగా అర్థం శిరస్సు, శిరము. తలవంపులు అనగా అర్థం పేరు పోగొట్టడం. తలసరి ఒక్కొక్కరి. తలపండిన అనుభవం కలిగిన. తలలో నాలుక అందరికీ గుర్తుకుండడం. తల దూర్చడం సంబంధం లేని విషయాల్లో కలగజేసుకోవడం. విశేషణాలు. ఒక వాక్యంలో నామవాచకం రంగు, రుచి, స్థితి మొదలైన గుణాలు తెలిపే పదాలు.
వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచకానికి ముందు వస్తుంది. నామవాచకం గుణాలు తెలిపే పదాలు విశేషణాలు. ఉదా అందమైన, పచ్చని, తియ్యని, కమ్మని. క్రింది వాక్యాలు చదివి విశేషణ పదాలు కింద గీత గీయనది. 1. ఏనుగు పెద్ద జంతువు. 2. నిమ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది. 3. పుస్తకానికి అందమైన అట్టా వేశారు. 4. పచ్చని గోరింటాకు ఎర్రగా పండుతుంది. 5. కాచిన పాలు తాగాలి. గొబ్బిల పాట అనే ఈ మాసపు పాట ఎచ్చట నుండి గ్రహించబడింది. సంప్రదాయ జానపద గేయాలు. నకిలీ కన్ను అనే ఈ మాసపు కథ ఎచ్చట నుండి గ్రహించారు. నసీరుద్దీన్ కథలు. ధనికుడికి లోభం, దారిద్రుడికి దానమనున్నది సామెత. మౌల్వీ నసీరుద్దీన్ ఒక ధనికుడిని కలిశాడు. ఆయన లోభి. ఆ ధనికుడి కళ్లలో ఒక నకిలిది. నసీరుద్దీన్ ధనికుడితో ఇలా అన్నాడు, నా కళ్లలో ఏది నకిలీ కన్ను కనుకుంటే చందా ఇస్తాను అన్నాడు. మౌల్వీ ఎడమ కన్ను నకిలీ అన్నాడు. నసీరుద్దీన్ ఎలా చెప్పవాని అడిగితే, మీ అసలు కన్నుకు జాలి, దయ, కరుణ ఉండవు కదా, అందుకే అది రాయిలా కనిపించింది. ఎడమ కంట్లో కొంచెం దయ, ప్రేమ కనిపించాయి అని చెప్పాడు. పద్యరత్నాలు. పాఠ్యాంశ ప్రక్రియ. పద్యం. ఇతివృత్తం. నైతిక విలువలు. ధనము కూడా బెట్టి దానము చేయక అనే పద్యం ఎవరు రచించారు? వేమన. వేమన శతక రచయిత. వేమన. పుతోత్సవం తండ్రికి అనే పద్యం ఎవరు రచించారు? బద్దెన. సుమతి శతక రచయిత. బద్దెన. పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు? తెలుగు బాల శతకం. తెలుగు బాల శతకం రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి. మొదలు చూసిన కడు గొప్ప పెదప కూరాచ అనే పద్యం ఎవరు రచించారు? ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత రత్నావళి రచయిత ఏనుగు లక్ష్మణ కవి. ఎంత చెలిమి ఉన్న ఎగతాళి చేయకు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు? తెలుగు పూల శతకం. తెలుగు పూల శతకం రచయిత నార్ల చిరంజీవి. మతములెన్ని ఉన్న మానవత్వము ఒక్కటే అనే పద్యం ఎవరు రచించారు? నార్ల వెంకటేశ్వరరావు. బ్రతకావచ్చుగాక బహు బంధనములైన అనే పద్యం ఎవరు రచించారు? పోతన. పూజకన్నా నెంచా బుద్ధి ప్రధానంబు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు? వేమన. పదాలు అర్థాలు. లెస్స మిక్కిలి ఎక్కువగా. తెరువారి బాటసారి. పుతోత్సవం కొడుకు పుట్టిన సంతోషం. జనులు ప్రజలు. కనుగొని గుర్తించి. పరులు ఇతరులు. పరహితము ఇతరులకు మేలు. పరమార్థము నిజమైన ప్రయోజనం. నిగ్రహించి ఎదిరించి. కూరచ్చపుట్టి. ఆది మొదలు. తనరు వర్ధులు. దినపూర్వ ఉదయకాలం. ఛాయా నీడ. కుజన చెడ్డవారు. సజ్జనులు మంచివారు. మైత్రి స్నేహం. చెలిమి స్నేహం. సరసం ఇష్టం. విరసం అయిష్టం.
బంధనములు కట్లు, లేమి పేదరికం, జీవధానం ప్రాణం, మానధనులు మానమే ధనంగా కలవారు, బుద్ధి ఆలోచన, ప్రధానము ముఖ్యం, దృఢం గట్టిది. క్రింది తమాషా వాక్యాలు చదివి జవాబు రాయండి. వడను తినే వడ, దవడ. రోజాలను పెట్టుకునే రోజాలు, సరోజ, అమ్మాయి. జనాలు తినే జనం, భోజనం. ఖండాలు, దేశాలు లేని పటం, కపటం. ప్రేమను పంచే కారం, మమకారం. తాగలేని పాలు, పాపాలు. భూతకాలం, జరిగిపోయిన పనిని తెలియజేయు కాలం. ఎక్స్ పాడింది, వెళ్ళాము. వర్తమాన కాలం, జరుగుతున్న పనిని తెలియచేయు కాలం. ఎక్స్ ఆడుతున్నాడు, ఎక్కుతూ ఉన్నాడు. భవిష్యత్ కాలం, జరగబోయే కాలాన్ని తెలుపునది. ఎక్స్ తెస్తాడు, వెళతారు.